రివెంజ్ డ్రామా చిత్రం అండి. అండ్ ఇక ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి జోజు జార్జ్ గారు, అఫ్ కోర్స్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఆల్సో. సో సార్, మీరు మా అందరికీ బాగా సుపరిచితమే, బికాస్ ఓటీటీస్ వచ్చేసాయి కదా. we've been watching all your work through we have yeah, so we have been watching your work, especially after the OTTs from Corona. So we all Telugu people also love your work, sir. A warm welcome to you on behalf of our Tollywood industry. So yes, ika సో జోజు జార్జ్ గారు, సో నిందాక చెప్పినట్టు మనందరికీ కూడా సుపరిచితమే. సో ఎన్నో మూవీస్ లో వారి వర్క్ ని మనం ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చూస్తున్నాము. సో నేషనల్ అవార్డు విన్నర్ అండ్ అలానే ఎన్నో అవార్డ్స్ గ్రహీత కూడా. సో వారి డైరెక్షన్ లోనే ఈ మూవీ రూపుదిద్దుకుంది. అండ్ ఇక ఈ మంత్ December 13th మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడు ఇక్కడ విచ్చేసినటువంటి ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ గెస్ట్లకి అండ్ అలానే మా మీడియా వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి. స్వాగతం, సుస్వాగతం. సో ఐ వాంట్ హియర్ ఇప్పుడు ఒకసారి కొంచెం అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే ఎన్విరాన్మెంట్ బాగా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇక ఫస్ట్లీ అయితే ఈ మూవీ ట్రైలర్ ని ఇప్పుడు వాచ్ చేసేద్దామండి. సో ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయడం గాను లెట్ మీ ఇన్వైట్ వీరశంకర్ గారు ఆన్ స్టేజ్. సో ప్రముఖ దర్శకులు అండ్ అలానే మన డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ వారికి బొకేని అందించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ గారిని కోరుతూ ఉన్నాను. వెల్కమ్ సార్. పని జోజు జార్జ్ గారు అందరికీ అభిమాన నటుడు. సో అమ్మాయి చెప్పినట్టుగా కరోనా టైంలో మలయాళం సినిమాలు మన తెలుగు వాళ్ళందరూ బాగా చూశారు. నయట్టు, ఇరట్ట అయితే మహారాజాకి ముందు అలాంటి జోనర్లో వచ్చిన సినిమా. మహారాజా క్లైమాక్స్, ఇరట్ట క్లైమాక్స్ ఇంచుమించు ఒకే ఫీల్డ్లో ఉంటాయి. సో గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, చాలా సెన్సిబుల్ ఆర్టిస్ట్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా పని ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సో మా రాజవంశీ ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగులోకి రావడం చాలా సంతోషకరం. ఇప్పుడు ఈ పని టైలర్ లాంచ్. వెల్కమ్ సార్, జార్జ్ సార్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుగు నటులు, హిందీ నటులు, తమిళ నటులు, మలయాళం నటులు అని లేరు. నటుడు ఒక్కడే ఉంటాడు, యాక్టర్ అని. ఓటీటీ తర్వాత మిమ్మల్ని మీ మలయాళం సినిమాలు చూసిన తర్వాత మాకు అర్థమైంది. అన్ని అద్భుతమైన సినిమాలు మాకు తెలుగు వాళ్ళందరూ చూశారు ఓటీటీ తర్వాత. వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ సార్. అభినయ్ గారు, మీకు కూడా వెల్కమ్. అంటే ఈ సినిమాలు ప్రధాన పాత్ర ద్వారా మీకు కూడా స్వాగతం పలుకుతూ నేను చాలా మాట్లాడుతానండి. తర్వాత ఫస్ట్ పని సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్ ని లాంచ్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్ గారు. నౌ లెట్స్ వాచ్ ద సాంగ్. థ్యాంక్ యూ. ఒక మంచి సెన్సిబుల్ సినిమాని, మంచి కమర్షియల్ హిట్ సినిమాని మలయాళం నుంచి తెలుగుకి అనువదించాడు. సో తన మిత్రులతో కలిసి. సో జోజు జార్జ్ అంటే అందరికీ తెలుసు మనకి. ఆయన చాలా సెన్సిబుల్ యాక్టర్, వెర్సటైల్ యాక్టర్. జోసెఫ్ మనం చూసాం, జోసెఫ్ అని రీమేక్ చేశారు. అలాగే నయట్, కోట బొమ్మాళి అని తెలుగులో రీమేక్ చేశారు. ఇరట్ట అని ఒక గొప్ప చిత్రాన్ని ఆయన డ్యూయల్ రోల్ చేశారు. అలాగే ఎన్నో నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్. అలాగే ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు, ప్లేబ్యాక్ సింగరు, అంత వెర్సటాలిటీ ఉన్న ఒక యాక్టర్ జోజు జార్జ్ గారు. ఫస్ట్ టైం ఈ డైరెక్ట్ చేసి ఈ హిట్ కొట్టడం. సో దర్శకుల సంఘం, మా తెలుగు దర్శకుల సంఘం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సో ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. క్రాఫ్ట్మెన్షిప్ అంటే ఎంత ఎంగేజ్డ్గా ఆడియన్స్కి ఒక కమర్షియల్ ఫార్మేట్లో చేశారంటే ఆ ఎమోషన్ ఎనీ లాంగ్వేజ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో తెలుగులో కూడా అద్భుతమైన విజయం సాధించి ఈ యూనిట్కి, అలాగే ముఖ్యంగా మా ఫ్రెండ్ రాజవంశీకి
మంచి విజయం సాధించి వాళ్ళకి ఎంతో ప్రాఫిట్ రావాలని కోరుకుంటూ మిగతా టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సారీ ఐమ్ లేట్. ముందుగా మిస్టర్ వంశీ గారికి నిన్న వచ్చాడు ఇట్లా సినిమా కొన్నాను సార్, మలయాళం సినిమా మీరు సపోర్ట్ చేయాలంటే, జనరల్గా మలయాళం సినిమా అనగానే నేను ముందు ఉంటాను సపోర్ట్ చేయడానికి అని చెప్పాను. దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే సినిమా అనేది కళతో కూడుకున్న వ్యాపారం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రీజియనల్ ఫిల్మ్స్ చాలా స్టేట్స్ కూడా కళ మర్చిపోయి వ్యాపారం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయింది అది. దిస్ బిజినెస్ కళతో కూడుకున్న వ్యాపారం. కళకు రెస్పెక్ట్ ఇస్తే వ్యాపారం ఆటోమేటిక్గా అవుతుంది. అది ఎక్కడో మర్చిపోయాం మనం అందరం. ఆ మలయాళం ఇండస్ట్రీలో ఎంతో కొంత గుర్తుపెట్టుకుని ఇంకా ఫాలో అవుతున్నారు వాళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మలయాళం అంటే నేను ఇది చెప్పుకుంటూ వస్తుందన్నమాట. మాకు కూడా అంతకుముందు ఆఫీస్ ఉండేది మా ఫాదర్ ఉన్నప్పుడు, మూసేసాం మధ్యలో. మళ్ళీ ఈ మధ్య 2-3 years బ్యాక్ కొచ్చిన్లో ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ మలయాళం చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను కూడా. సో ఆ మలయాళం ఒక స్ట్రెంగ్త్ కంటెంట్. వాళ్ళకి ముందు కంటెంట్ రెస్పెక్ట్ ఇస్తారు, మిగతా విషయాల తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకనే మలయాళం సినిమాలు ఇవాళ రోజున చిన్న ఇండస్ట్రీ అంటారు, కానీ చిన్న ఇండస్ట్రీలో మనకు 4 సదర్న్ స్టేట్స్లో కోవిడ్ టైం నుంచి కూడా అందరూ ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళు తీసిన కంటెంట్కి ఓటీటీలో కానీ ఓటీటీలో చాలా ఎక్కువ వాళ్ళకి ఇది ఉండేది, రీచ్ ఉండేది. సో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ and the kind of discipline which they still maintain in making films. So having said that, I wish the whole team of Funny the best, all the artists and technicians the best. Good luck, Vamsi. Thanks. Thank you, sir. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించిన రాజవంశీకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను తను చాలా ట్రావెల్ చేశాను. రాజవంశీ గారు నాకు చాలా ఇష్టమైన మనిషి. నేను చాలా సినిమాలు ఈయన చూశాను. ఎప్పుడు కలుస్తానా అనుకున్నాను హీరో గారిని. అది ఓటీటీ తర్వాత ఇందాకే చెప్పాను కదండి, ఫ్యాబులస్ యాక్టర్ ఆయన. ఎంత అద్భుతమైన అంటే చిన్న చిన్న సీన్స్లో కూడా ఆయన అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించినటువంటి సినిమాలు మనం చూస్తున్నాం. జార్జ్ గారు, అందుకు నాకు ఆయన చాలా ఇష్టం. ఇక మన తెలుగు అమ్మాయి అభినయ్ గారు, శంభో శివశంభో, సీతమ్మ వాకిట్లు, సిరిమల్లి చెట్టు లాంటి సినిమాల్లో మన అందరినీ మెప్పించారు. నాకు ఎందుకు గర్వంగా ఉంటుందంటే ఈ వేదిక మీద అభినయ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా, ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అన్ని ప్రాంతాల్లోనూ తన నటనతో మెప్పించి వేళ మన ముందున్నారని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అభినయ్ గారు. అలాగే ఎంటైర్ టీమ్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఈ పని సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, యాక్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. పని అంటే మనకు తెలిసిన పని చేయడం, పని చేసుకుంటూ పోవడం. పని మన జీవనాన్ని, మన జీవన ప్రమాణాన్ని, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పని 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 చేస్తే మనం మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాం. పని చేస్తూ ఉంటే, పనిలో పడి పనినే పనిగా అనుకుంటూ పని చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎదుగుతాం. మన పనే మన ఎదుగుదల మనకు చూపిస్తుంది. అలాంటి టైటిల్తో వచ్చింది. నేను ఎప్పుడు ఊహించలా పని అనే టైటిల్తో సినిమా వస్తుందని. అందుకు ముందుగా టైటిల్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? రాజవంశీ గారికి. చాలా అంటే పనితో టైటిల్ వస్తుందని అనుకోలే. చాలా మన నిత్య జీవితంలో చాలా అవసరమైంది పని. పని గురించి మాట్లాడినప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పని అంటే ఏంటో, పని చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూపిస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. పని పని పని. అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తించి పనులు చేయించి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా పని చేయించి మనకు రిజల్ట్స్ చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా పని, తన పని ఏంటో, తన పనితనం ఏంటో మనకు చూపించి మనందరి ఆశీస్సులతో, అందరి బ్లెస్సింగ్స్తో, తెలుగువారి ఆదరణతో సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ గారు, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. పని చేద్దాం, పనికిరాని పనులు మానేసి నిజమైన మంచి పనులు చేద్దాం. థ్యాంక్ యూ. My name is Bobby Kurian.
I came across to act in this movie, Pani, which I've been working with Joju for the last 1.5 years. He gave me such a wonderful opportunity and gave me one of the leading character role in the movie. I hope everyone liked it. The movie has gone a super hit in Malayalam film industry as well as in Tamil, Kannada. So we are, releasing this movie in Telugu, which we are expecting to be a super hit here as well. Everybody is going to like it. There is all the contents, elements are there in the movie. Love, affection. It's a crime thriller movie, which is crafted by the one and only Joju George. So I thank you each and everyone here, all the distributors, all the dignitaries. Thank you for the opportunity. Thank you, media. Do the well you can and spread out the word to the public. Thank you. Thank you very much. Correct, no? Oh, wow. Yeah, hi, everybody. Thank you very much first. I'm so happy. Our press meet is so realistic like our movie. And yes, thank you very much. And I play a commissioner role in this movie, and I'm really lucky to act in a Joju George directional movie because he's a good actor. He done his best, and you can see it in the screen. Rather than me talking, watch it. You will like it. Malayalam movies, like everyone will say that very realistic. This is very realistic, and I've not seen. There's a car chase in the movie. I've not seen such a realistic chase scene in any Indian movie. Please watch it and support us. Thank you. Thank you for coming here. My name is Agnivesh. I work as an executive producer in the Malayalam movie industry. And I want to say something like two of my films which I worked there got remade into Telugu. One was Ayappanam Koshiyam, which, was remade into a movie called Bhimla Nayak, which had Pawan Kalyan sir and Rana Kapil sir in it. I was the executive producer of Ayappanam Koshiyam. And after that, I worked in a movie called Nayata, which had, of course, Jojotan and also the Chakochan, Nimisha and all that, which again got remade into Telugu. Kottabommali, it's called, which was produced by Gita Arts. So this is my next venture, but then I just want to say it's dubbed so well that you'll love the original movie. Maybe it'll get remade into Telugu in the future, but then you'll love the movie in its original position because it's dubbed so well. So I just want to invite everybody to the theaters on the 13th of December, and also I want to thank Srinivas sir and also Rajvanshi sir for bringing this here. Thank you. My name is Sagar Surya. I acted in a Don Sebastian character in this movie. I'm very happy to work this beautiful project. The one good thing in Kerala, the 50 days across this movie. This is a huge thing. After Tamil and Kannada release, the Pani movie release in Telugu this month, 13th. I expect your huge support and prayers. Please keep supporting. Thank you so much. Thank you. Thank you, Sagar Surya garu. Thank you so much. And ఇప్పుడు మూవీ ప్రొడ్యూసర్ రియాజ్ ఆడమ్ గారు ఒక ఫ్యూ వర్డ్స్ మీడియాతో చెప్పదలుచుకున్నారండి. సో రిగార్డింగ్ ద ఓటీటీ రిలీజ్ ఆఫ్ ద మూవీ రూమర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారు. Yeah, I would like to clarify certain things because when we came here to Hyderabad and we came to understand there was some reports in the media across that this movie is going to be released on 20th of this month, but that's not the fact. The movie is not going to be released on this 20th in OTT. Yes, obviously there are discussions going on, but for us this movie needs to be released in Telangana, so we held all the discussions because we want this movie to be watched in the theaters. So I just want to be, the movie is not going to be released in OTT in December 20th. Thank you. థ్యాంక్ యూ సార్. సో రియాజ్ ఆడమ్ గారు చెప్పినట్టు ఈ మూవీ 20th ఓటీటీలోకి రావట్లేదండి.
సో ఇంకా చాలా రోజులు పడుతుంది, మనం థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ మొన్నే రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, మిగతా లాంగ్వేజెస్ లో కూడా సో మంచి అప్లాజ్ ని అందుకుంటుంది. సో ఇంకొన్ని రోజుల్లో మనకి తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది ఇన్ థియేటర్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యాక్టర్ జునైజ్ గారు టు ప్లీజ్ స్పీక్. For taking this call, which is, for this moment, ఇవాళ రోజున ఓటీటీలో 2 వారాలకి 1 వారానికి ఇచ్చేస్తున్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ గొడవ చేస్తుంటారు అన్నమాట. బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ద థియేటర్ ఇస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఫర్ ద ఫిలిం. మనకి ఆ రోజు శాటిలైట్ వచ్చినా ఇవాళ ఓటీటీ వచ్చినా ఇట్స్ ఓన్లీ అన్ అడిషనల్ రెవెన్యూ. బట్ ఎక్కడో ఏంటంటే అది మెయిన్ రెవెన్యూ కింద కన్సిడర్ చేసి వెళ్తున్నాం. కానీ ఐ థింక్ దిస్ చేంజ్ కమ్స్ ఆల్ ఓవర్. ఆల్ ద ప్రొడ్యూసర్స్ షుడ్ థింక్ ఇన్ దీస్ లైన్స్. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్స్ అభినయ్ గారికి, రాజవంశీ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. యూ షుడ్ డూ వర్క్ హార్డ్, డోంట్ వెయిట్ ఫర్ ఎనీ గెయిన్. పని, సినిమా పేరే పని. పని మీన్స్ వర్క్. మన పని మనం చేస్తాం, ఫలితం దానంతలో అదే వస్తుంది. మలయాళంలో హిట్ అయినటువంటి సినిమా తెలుగులో జోజు జార్జ్ గారు ఒక 2 days బ్యాక్ నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. ట్రైలర్ చూసినాం, సాంగ్ చూసినాం, ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమా మలయాళంలో కాకుండా అదేవిధంగా తెలుగులో కూడా అంతే విధంగా విజయం సాధిస్తుందని కోరుకుంటూ ఎంటైర్ టెక్నికల్ టీంకు నా అభినందనలు తెలుపుతూ ఆల్ ద సక్సెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘారెడ్డి గారు. ఈ ఫంక్షన్కి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆల్ ఆర్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాము ప్రసాద్ గారికి, వీరశంకర్ గారికి, జమిని సురేష్ గారికి థ్యాంక్స్. అండ్ జోజు జార్జ్, ఈ పేరు వినడమే కానీ రియల్లీ నాకు నిజంగా అంత డెప్త్ తెలీదు. నేను వికీపీడియాలో చూసి నేను షాక్ అయ్యాను అనమాట. ఎన్ని హిట్లు ఉన్నాయి, నేషనల్ అవార్డు విన్నరు, కేరళ స్టేట్ ఒక 6-7 అవార్డ్స్ ఏమో ఉన్నాయి. అసలు నాకు షాక్ అయ్యాను. అసలు ఇది తెలియక ముందు సినిమా తీసేసుకున్నాం మా ఫ్రెండ్తో. నేను బిఫోర్ పిక్చర్ తీసుకొని అప్పుడు నేను సెర్చ్ చేశానండి. అయితే చాలా చాలా హ్యాపీ. వచ్చిన టీం అంతా మొత్తం టోటల్ మలయాళం మూవీ పని మూవీ టీం అంతా కూడా. నెక్స్ట్ వర్క్ ఈజ్ గాడ్. పని నేము, పని నేము, వర్క్ ఇంగ్లీష్లో. మన ఫార్ములా ఏంటంటే సిద్ధాంతం వర్క్ ఈజ్ గాడ్ అంటే ఈక్వల్ టు గాడ్, పని అంటే ఈక్వల్ టు గాడ్. అలా ఏంటంటే ఈ టైటిల్ నిజంగానే అందరికీ నచ్చుతుంది. ఇందులో చాలా మీనింగ్ ఉంది. అలాగే సినిమా కూడా థ్రిల్లరు. ఎక్కడ చూసినా కూడా మనం అంటే కమర్షియల్ సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ 2 hours ఒక్క చిన్న పాయింట్, ఒక్క 10 మంది కూడా ఫైట్ సీక్వెన్స్ ఆయన జోజు జార్జ్ గారు ఆయన డైరెక్షన్ చేశారు. 10 members కూడా లేరు ఫైటర్స్. మొత్తం హోల్ మూవీ అంతా కూడా యాక్షనే. అంత యాక్షన్ పార్ట్ లో ఒక్క 10 members కూడా ఫైటర్స్, వితౌట్ ఫైటర్స్ 2 hours యాక్షన్ మూవీ. అసలు రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే 2 hours యాక్షన్. ప్లీజ్ కమ్ సార్. నిజంగా రియల్లీ 2 hours యాక్షన్, ఫైట్ సీక్వెన్స్ ఎట్లా లేవు, కానీ అన్ని చేజ్లు టోటల్ 2 hours టెన్షన్ 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 థ్రిల్లర్. సూపర్. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. 2 hours ఆడియన్స్ని కూర్చోబెట్టాలంటే హోల్ మొత్తం వచ్చిన ఆడియన్స్కి, ప్రెస్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ రేపు 13th థియేటర్స్కి వస్తుంది మూవీ. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా, ఎందుకంటే నా వెనకాల కోటేశ్వరరావు గారు ఉన్నారు, పేపర్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఇంకా నా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ తోటి నేను చేయగలుగుతున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ వర్క్, ఈ పనిని నాకు ఇచ్చినటువంటి వెనకాల నా బ్యాక్ సైడ్ ఉన్న మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలకి, మీడియాకి, ఫ్రెండ్స్కి, నా పర్సనల్ టీంకి, ఒకసారి నా పర్సనల్ టీం సురేష్, ఒకసారి సునీత్, సురేష్ నాకు సపోర్ట్ చేసిన పిఆర్ఓ రమేష్ గారు,
పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ గారు, PRO box office పర్సనల్ గా రమేష్ ఆయనకి గారు. స్పెషల్ థ్యాంక్స్. రండి సార్ ఒక్కసారి, జస్ట్ కమ్. శ్రీనివాస్ రమేష్ గారు, రామకృష్ణ ఉన్నావా, ఎక్కడున్నావు సార్? రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీము మా వాళ్ళు ఇంకా అయితే ఇలా నాకు సపోర్ట్ చేసినటువంటి నాకు ఈ టీం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాని చూసి అందరూ కూడా బ్లెస్ చేయాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నీషియన్స్ చాలా మంది కొత్త అందరూ ప్యాషనే, బట్ అది కనపడట్లేదు అనమాట. అంతమంది ఎక్కువ ఫ్యాషన్గా వాడతారు. ట్రూ ప్యాషన్ ఫర్ ఫిలిం ఇస్ దిస్ టీమ్. ఆయన అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద న్యూ కమర్స్ షుడ్ లర్న్. థ్యాంక్ యూ. Thank you so much. Andrakku namaskara. I'm not good in Telugu and I'm not good in English also. Please adjust. I'm trying to communicate. And thank you so much for the good words from Andhra. And we all here because of cinema. So cinema has no language, I believe. It's an art. We all love this one. And I'm so happy. Abhinaya from Andhra. What I want to say is, the movie is a commercial, mass commercial entertainer. That's the genre. We got a huge success from Kerala. Our team worked very well. All artists, 60 new face artists and all technicians, music, every department, they did their own works very well. We worked for, it's our 2-year effort. We started the script from the 2 years back, and it went well. Great support from the producers, distributors, and our audience everywhere. We got good acceptance. And I'm happy, I'm very lucky standing here and facing you people. And thanks for coming, you all. Producers are for the good work. Thank you so much. Thank you. Vamshi Garu, votes of love and hugs. Thank you so much. Thank you. My pleasure. I really want to talk more, but if it is a Malayalam, I will say a lot of things. It's okay, sir. We'll put subtitles in the video editing. We'll put subtitles. We are all habituated with the subtitles. No, must. Don't more joking. Okay, and I really want to say 2 words about Abhinaya, because he's a role model for the world, actually. One story is there I really want to tell here, because her father is here. One of my friend told this one. It was a real incident. When she was a kid, she was gorgeous child, and from that moment, while going to the school by scooter with her dad, he will show the hoardings of Aishwarya Rai and all. She will look at that and shows the hoardings. He will stop the bike, and she will communicate. She want to be like that. From the childhood, she started her journey. But the best thing is, the father believed it will happen. He went everywhere with her photos, and everybody will move it side because some reason, he won't talk. So, but he's crying. It's very emotional. Okay. I have a girl. I'll sit here. Yeah, he give the her photos to an audition in Hyderabad,
but they didn't select it. But he went to the car park. He gave the pictures to the Sliba, and that was the starting actually. Sliba took the picture and he gave to Tamil director Samudragani sir. Then she came to movie. But when I was searching for the my character, I must need a face for this character as my wife. But I saw a picture in Instagram. He was എന്താ പറയുന്ന Kunguma and all with hugging with mother, one photo. That was different photo, not in this look. And I didn't realize it was Abhinaya. I know Abhinaya. I have seen Nadodigal, one of my favorite movie. And after that, when I go to the airport, I realized that she is that Abhinaya. So my character has to speak, to do dance and everything. But I believe in omens. So I went to Chennai, not Chennai, somewhere in shooting. I met her. She was wearing sari. And I talked easily. I started talking, I communicated, and I called one of his directors. He said, she will act, you just write it down. That's it. And we started, when she came to Kerala for shooting, everybody was giving big respect and sympathy. The second she came to me, hey, what you people are doing? I'm a normal guy. Please behave like that. We will chill and shoot. And she rocked this movie. And in Malayalam, she's get very good appreciation. And I respect and sir, you did great thing. And thank you. And that's about our movie. And coming to the movie, it's a group, it's a cinema, it's a collective art. So everybody did very well in this movie. So that's why we are here. Thanks for the great support. And we in Kerala, we celebrate Telugu movies. We are huge fans of Telugu cinemas. You all know, getting very good collection from there. So when it hits, we believe Telugu, there is a connection between Malayalam. So thanks for coming, you all, and thank you so much. Super.